పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా నూతన పార్టీని ఆశీర్వదించడానికి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రక్షణ సేన పార్టీని దీవించడానికి మహిళలుగా తరలి వచ్చిన మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక మహిళ పార్టీ పెట్టడం ఇదే మొదటిసారి. అది కూడా గత ప్రభుత్వంలోని పెద్దను ఎదిరించి మరి పార్టీ పెట్టి ఈ పార్టీని ఇప్పటికే 33 జిల్లాలలో జెండా పండుగలు నిర్వహించి 100కు పైగా నియోజకవర్గాల్లో జెండాలు ఎగురవేసి ఈ రాష్ట్రానికి నూతన నాయకత్వాన్ని అందించడానికి కల్వకుంట్ల కవిత గారు ఒక మహాయజ్ఞాన్ని కూడా తన తల మీద పెట్టుకున్నారనేది కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ పార్టీ ఎందుకు అనే ఒక ఆలోచన చాలా మందిలో వస్తుంది. నిన్నగాక మొన్న మన తెలంగాణకు సంబంధించిన నటీనటులు ఇడుపు కాగితం అనే ఒక సినిమా తీస్తాను. ఇడుపు కాగితం అంటే తెలుసు కదా. ఇడుపు కాగితం అంటే మొగడు పెళ్ళాలు విడిపోడు. ఇగో ఈ పేరు మాకు తెలియదని ఆందోళనలను ఎక్కిరిస్తాను. మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకునే ఒక పార్టీ తన ప్రతిపక్ష పాత్ర నుండి, ప్రాంతీయ పాత్ర నుండి వైదొలిగింది కాబట్టే ఈ తెలంగాణకు రక్షణగా ఉండాలనే ఒక ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత గారు ఈ నూతన పార్టీని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని నేను తెలియజేస్తున్నా. ఇక ఈ రోజు జెండా పండుగ కార్యక్రమంలో మీరందరూ తల్లి వచ్చినందుకు మీకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇక ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఈ నియోజకవర్గంలో 35 సంవత్సరాలుగా నేను పోతే నువ్వు, నువ్వు పోతే నేను అని ఇద్దరు దొంగలు మార్చి నియోజకవర్గాన్ని చెరపట్టిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక యువకుడు ముందుకు రాకుండా, మరొకరికి అవకాశం ఇవ్వకుండా, ఏ ఒక్కరు కూడా కనీసం వాళ్ళను వేలెత్తి చూపకుండా నియంత్రణగా వాళ్ళిద్దరూ ఈ నియోజకవర్గాన్ని 35 సంవత్సరాలుగా పంచుకున్నారు. ఈ వేదిక ద్వారా నేను ప్రస్తుతం జంపింగ్ జపాన్లుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేకు తెలియజేస్తున్నా, కడియం అంకుల్ ఇక నువ్వు సెలవు తీసుకో. శ్రీహరి అంకుల్ నువ్వు ఇక సెలవు తీసుకో. 75 సంవత్సరాలు పైబడ్డ నువ్వు ఇక ఎమ్మెల్యేగా అనర్హుడివి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి నేను అభివృద్ధి కోసమే పోతున్నా అని చెప్తున్నావు కదా. ఇక్కడనే మీరు చూడొచ్చు, ఇక్కడనే 1400 కోట్లు తీసుకొచ్చిందని ఇక్కడ పోస్టర్లు వేయించుకున్నాడు. మరి 1400 కోట్ల రూపాయలను నీ బిడ్డకు నువ్వు ఇద్దరు పంచుకున్నారా? నిజంగానే ఇక్కడికి వచ్చిన మా అమ్మలక్కలకు, లేకపోతే మా తమ్ముళ్లకు, మా అన్నలకు పంచిపెట్టినవా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలిసిందే, మీరు ఏం ఆశపడ్డారంటే తులం బంగారం వస్తుందని ఆశపడ్డారు. పాపం 4000 రూపాయల పింఛన్లు వస్తాయని ఆశపడ్డారు. మా రైతన్నలకు గత ప్రభుత్వం 5000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 7500 రూపాయలు ఇస్తానని
మద్దతు పెట్టింది కాబట్టి మీరు ఏమర పాటలో ఆ ఓటును తీసుకుపోయి వీని నాశనం కావడానికి చేసి. కనుక వీడొచ్చింది మొదలు 2,500 రూపాయలు మా మహిళలకు అందలేదు, మా అవ్వలకు 4,000 పింఛన్లు అందలేదు, మా తాతలకు 4,000 పింఛన్లు అందలేదు, మా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు బహుమానంగా ఇస్తామన్నాడు, అవి అందలేదు. పోనీ ఇవన్నీ పోనీ రైతులకేమైనా మేలు చేసినవా అంటే అది కూడా చేయలేదు. ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఈ దుర్మార్గుడు మనల్ని వంచి మోసం చేసిండు. కాబట్టి ఇవన్నీ గల్లాబట్టి అడగవలసిన కడియం గారి తన ప్రతిపక్ష పాత్ర నుండి తప్పించుకొని ఒక అసమర్థుడిగా అధికార పక్షంలోకి బొల్తా కొట్టిన విషయం కూడా మీకు నేను చెప్పదలుచుకున్నా. నేను ఈ రోజు అడుగుతున్నా, నువ్వు మర్యాదకు ఆ 1,400 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టావో ఎవరికి పంచినవో చెప్పాలి. లేని పక్షంలో కడియం అంకుల్ నీ వెంటబడతా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు 1,400 కోట్ల రూపాయలు తీసుకొస్తే మోరీలు కట్టడానికి 1,400 కోట్ల రూపాయలను వెచ్చించినవా, లేకపోతే 4,000 పింఛన్లు ఇవ్వడానికి ఈ 1,400 కోట్లు వెచ్చించినవా, లేకపోతే హాస్పిటల్ కట్టడానికి ఈ 1,400 కోట్లు వెచ్చించినవా, లేకపోతే బడులు కట్టడానికా, ఏం కట్టడానికి 1,400 కోట్లు తీసుకొచ్చినావో చెప్పు జరా. ఇప్పటికైనా చెప్తున్నాం, ఆ పోస్టర్ ఒరిగించు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి పట్టుమని 100 కోట్లు కూడా రాలేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు 1,400 కోట్ల కనుక నువ్వు తీసుకొస్తే ఇదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇద్దరం కలిసి ఆ లెక్కలు చేసి మరీ ప్రజలకు చూపిద్దామని కూడా నేను సవాల్ విసురుతున్నా. ఎక్కడికి పడితే అక్కడ 1,400 కోట్లని పోస్టర్లు వేయించుకున్నావా? పోస్టర్లు ఇంత అబద్ధమా, ఇంత దుర్మార్గమా? ఎక్కడో సిగ్గులేదు. ఇక్కడనే మన గనుపూర్ దాటగానే ఓ గ్రామంలో రైతన్న వడ్లు కూడా లేదని చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన వాడికి రాత్రికి రాత్రే పోయి ఆ కుటుంబానికి తాయిలాలు ఇచ్చి పాప ఆ కుటుంబాన్ని నాశనం చేసి పడేసింది. మరి ఎవి నీ 1,400? ఎక్కడ రైతులకు నువ్వు కొంటామని ఎందుకోలేదు ధాన్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది స్టేషన్ గన్పూర్ కి నూతన రాజకీయ శకమని కూడా నేను చెప్పదలుచుకున్నా. మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. నేను యువకుని, నా మీద ఈ ప్రభుత్వం 24 కేసులు పెట్టింది. నేను దాదాపుగా 92 రోజులు ఈ చెంచల్గూడ జైల్లో ఉన్నా. అయినా కూడా చూస్తే ఓ 50 కిలోల పిల్లగాడే అనుకుంటాను కావచ్చు. మీ కూసాలు కదిలిపోయేలాగా కూడా నేను చేస్తా. నేను చెప్తున్నా కదా, ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకుగా నిలబడతా, ఈ అక్క జిల్లాలకు ఒక పెద్ద అన్నగా నిలబడతా, ఈ అమ్మలకు అయ్యలకు ఒక పెద్ద కొడుకు కూడా ఉంటానని నేను తెలియజేస్తున్నా. మరొక్కసారి తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమ్మలారా మీకోసమే తెలంగాణ రక్షణ సేన పెట్టిన వ్యక్తి కూడా మహిళ. మీకు 50 సీట్లు ఇస్తామని కూడా ఆ మహిళ ప్రమాణం చేస్తున్నది. కాబట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఓ మహిళ పెట్టడం అనేది ఇది చారిత్రాత్మక ఘట్టం. కాబట్టి 2 కోట్లకు పైగా ఉన్న ఈ మహిళలు ఈ పార్టీని హక్కున చేర్చుకోండి. మీ బాధలను చెప్పుకునే మనిషి మొగోళ్ళు పట్టించుకోరు కాబట్టి ఒక పార్టీ అధినేతగా ఒక మహిళ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఉంటది. కాబట్టి మీరు ఈ పార్టీలో ధారాళంగా వచ్చి మీరు జైలు గాండి, ఈ పార్టీని ఆశీర్వదించండి. ఈ పార్టీని రానున్న 3 సంవత్సరాల్లో అధికారంలో కూర్చోబెట్టండి. ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. మీకు 12 సంవత్సరాల్లో ఈ దుర్మార్గులు 100 పడకల ఆసుపత్రి కడతామని కట్టలేదు. కానీ నేను మీకు ప్రమాణం చేస్తున్నా, ఖచ్చితంగా విద్యా వైద్యం విషయంలో వెనుకకు పోను. విద్యావంతుడిగా ప్రతి ఒక్కరు విద్య చదువుకోవాలనే ఆలోచనతో ఉంది కాబట్టి ఒక సూపర్ స్కూల్స్ కూడా నేను కడతా. కార్పొరేట్ స్థాయిలో కూడా ఈ స్కూల్స్ ను కట్టి మీకు చూపెడతా. అదే విధంగా మీకు ఏ కంటి నొప్పి వచ్చినా కాలి నొప్పి వచ్చినా ఇక్కడనే 100 పడకల ఆసుపత్రి కట్టేలాగా కూడా కొట్లాడే ధైర్యం నాకున్నది, ఆ దమ్మున్నది. మరొకసారి కడియం అంకుల్కి సూటిగా చెప్తున్నా, అంకుల్ నువ్వు 1,400 కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టో చెప్పాలి. చెప్పకపోతే ఇదే అమ్మాలక్కలను పట్టుకొని నీ ఇంటికి వచ్చి మరీ ధర్నా చేస్తానని తెలియజేస్తూ, మరొకసారి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై భీమ్.
జై తెలంగాణ, జై కవితక్క.